రై రై రారా ఏ రై రై రారా అడ్డేలేని దారై రారా. వన్ ఆఫ్ ది బెస్ట్ మోటివేషనల్ సాంగ్ అనిపించింది అబ్బా పెద్ద నుంచి ఈ సెకండ్ సింగిల్ రాగానే. మెయిన్ నాకు లిరిక్స్ చాలా బాగా నచ్చాయి. పాతికేళ్ళకే పాత పడిపోకురా ఆ లిరిక్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మండే గుండె నీకు లేనట్టయితే నీకు కాలు చెయ్యి ఉండి దండగే అన్నదొకటి. మందిలో నువ్వు తల వంచితే మొలతాడు దించేరా అని ఒక లిరిక్ ఒకటి. ఈ సాంగ్ మెయిన్ మీనింగ్ ఏంట్రా అంటే నీకున్న సిగ్గు భయాన్ని వదిలేస్తేనే నువ్వు గెలవగలవు అన్న లిరిక్స్ ఏదైతే ఉన్నాయో బెస్ట్ మోటివేషనల్ లిరిక్స్ అని చెప్పాలి. ఈ సాంగ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టే. ఫస్ట్ నేను ఈ సాంగ్ వినగానే చాలా కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. అందులోనూ రెహమాన్ గారు ఈ సాంగ్ పాడుతుంటే ఆయన వోకల్స్ చాలా స్పెషల్ ఉంటాయి, అది మనందరికీ తెలుసు. జై హో సాంగ్ కానీ ఆయన వోకల్స్తోనే పాడాడు. సో అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అని చెప్పాలి అందరికీ. ఈ సాంగ్ కూడా ఆ లిస్ట్లో చేరబోతోందని గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అంత డెప్త్ ఉన్నాయి లిరిక్స్లో, మ్యూజిక్ కూడా అంత ఫ్రెష్గా ఉంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. బట్ 1.28 సెకండ్స్ దగ్గర రచ్చ మొదలైందయ్యా. రామ్ చరణ్ వచ్చాడు, ఆ స్టెప్స్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, గ్రేస్తో పాటు ఆ ఫాస్ట్ ఏంటి, ఆ ఫాస్ట్గా చేస్తున్న ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ మా గ్రేస్ గార్డెన్ ఊరికే అనలేదు అనిపించింది అనమాట. మామూలు ఫాస్ట్ చేయలేదబ్బా. అంటే చూస్తుంటే నేను ఈ పిక్స్ ఏదైతే మీకు వెనకాల డిస్ప్లే చేస్తున్నానో అది నేను పాస్ చేస్తున్నా అవి అందట్లేదు అనమాట. ఒక్కో దాంట్లో నేను స్క్రీన్ షాట్ తీసే టైంకి స్టెప్ మారిపోతుంది. అంత ఫాస్ట్గా చేశాడు రామ్ చరణ్, అంత గ్రేస్ తోటి. అంటే స్క్రీన్ షాట్కి కూడా అందలేదనమాట. ఆయన స్టెప్స్, ఆయన ఫుట్ వర్క్, ఫుట్ మూమెంట్స్ అంత రేస్గా చేశాడు, అంత గ్రేస్గా చేశాడు రామ్ చరణ్. మామూలు రచ్చగా చేయలేదు. స్టెప్స్ అయితే బేబత్సం అసలు. చాలామంది రీక్రియేట్ చేస్తారు, ఇంకా చాలా రీల్స్ కూడా చూస్తాం మనం. బట్ ఆయన డ్యాన్స్, ఆయన గ్రేస్ మాత్రం నాకు చిరుతలో రామ్ చరణ్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంకా గ్రేస్గా, ఇంకా ఫాస్ట్గా చేశాడు ఈ ఫిల్మ్లో. చాలా నాళ్ళ తర్వాత, అంటే మనం చిరుత, నాయక్ ఆ టైంలో చూసాం ఆయన ఫాస్ట్ గ్రేస్ఫుల్ మూవ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం పెద్ద మూవీలో అంత గ్రేస్ఫుల్గా, అంత ఫాస్ట్గా చేశారు ఆయన మూవ్స్. చాలా గ్రేస్ ఉందబ్బా ఈ సాంగ్కి. థియేటర్లో రచ్చ. ఫైనల్గా ఒకటే చెప్పాలనుకున్నాను అబ్బా, చిక్రీ సాంగ్ ఫస్ట్ సాంగ్తో 6 కొట్టాడు బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి. సెకండ్ సాంగ్తో కూడా మళ్ళీ సెకండ్ 6 కొట్టారనే చెప్పాలి. ఆ రేంజ్లో పేలబోతుంది ఈ సాంగ్. బెస్ట్ మోటివేషనల్ సాంగ్ అవబోతుంది. ఏప్రిల్ 30న చాలా పెద్ద సౌండే చేయబోతోంది అనిపిస్తుంది. రంగస్థలం ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేసిందో రామ్ చరణ్ ఫిల్మోగ్రఫీలో, మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయబోతోంది అనే గట్టి నమ్మకం అయితే నాకుంది. సో మీకేమనిపించింది రై రై రారా సాంగ్ వినగానే? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, బై.